హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే స్వీట్ అనేది చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. 10 నిమిషాల్లో ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. పిల్లలు స్వీట్ కావాలి అని అడిగినప్పుడు అరకప్పు బెల్లంతో 1 కప్పు పుట్నాల పప్పుతో చట్నీ, శనగపప్పు అంటాం కదా, దానితో అప్పటికప్పుడే స్వీట్ చేసి పెట్టేయచ్చండి. ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ అనేవి ఇంకేం అక్కర్లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వారికి ఇది నచ్చుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా 1 గిన్నె నిండా పుట్నాల పప్పు తీసుకోండి. సేమ్ అదే గిన్నెతో అరకప్పు బెల్లం తీసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి బెల్లం. ఇలా బెల్లం తురుముకుని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మందంగా ఉన్న ఒక పాత్ర తీసుకోండి. దానిలోకి పుట్నాల పప్పుని వేసేసుకుని కొంచెంగా ఫ్రై చేసుకుందామండి. ఇది ఆల్రెడీ ఫ్రై చేసినట్టే ఉంటుంది కదా, కానీ పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నట్లయితే స్వీట్కి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు బెల్లం తురుముకుని గిన్నెలో వేసుకున్నాం కదా, ఆ బెల్లాన్ని కూడా అలా పాత్రలో వేసేసుకుని 2 కప్పులు వాటర్ పోసుకోండి. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం కరిగించుకుందాం. ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి. బెల్లం అనేవి ఉండలు లేకుండా ఉంటే సరిపోతుంది. ఇలా బాగా కరిగిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇదంతా కూడా బెల్లం వాటర్ అంతా కూడా ఒక గిన్నెలోకి స్ట్రైనర్తో వడకట్టుకోండి. ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పప్పుని డ్రై రోస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దానిని మిక్సీ పట్టుకుందామండి మెత్తని పౌడర్ లాగా. అలాగే ఒక ఇలాచీ కూడా వేసుకోండి. వాటిని బాగా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, పౌడర్లా చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. కళాయి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పు పౌడర్ని అలా నెయ్యిలో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అవుతున్నప్పుడు స్మెల్ అనేది మంచి వాసన వస్తుందండి. పచ్చి వాసన అంతా పోయి అంతసేపు కూడా ఫ్రై చేసుకుని అదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో మనం స్ట్రైనర్తో వడకట్టుకుని పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా, వాటిని అలా వేసేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పుట్నాల పప్పు పౌడర్ని అలా వేసేసుకుందాం. వాటర్లో ఉండలనేవి ఎక్కడ కూడా ఏమీ లేకుండా అలా బాగా కలుపుకుని ఈ పాత్రని స్టవ్ వెలిగించుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందాం. ఈ వాటర్ అన్నీ కూడా బాగా ఎగిరిపోయి దగ్గర పడి స్వీట్ అనేది మనకి ఉడకాలండి. అంతసేపు కూడా ఇలా ఉడికించుకుందాం. ఇలా కొంచెంసేపు ఉడికించినట్లయితే వాటర్ అన్నీ కూడా పుట్నాల పౌడర్ అంతా పీల్ చేసుకుని బాగా ఉడికింది కదా. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం ఎక్కువగా ఉన్నా సరే స్వీట్కి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఇలా నెయ్యి అంతా కూడా అలా స్వీట్లో కలిపేసుకుందాం. ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత స్వీట్ అనేది కళాయికి అంటుకోకుండా సపరేట్ అవుతుంది కదా. ఇంతసేపు కూడా ఉడికించుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా స్వీట్ అంతా కూడా బాగా దగ్గరగా ఉడికింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఒక గిన్నెలోకి తీసుకుని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అవి ఫ్రై చేసుకుని వాటిని కూడా స్వీట్లో వేసుకుని గార్నిష్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా టేస్టీగా 10 నిమిషాల్లో ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయింది కదా. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. చివరిగా ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవటమే. ఇలా మనం స్పూన్తో కట్ చేసుకుని ఇలా డైరెక్ట్గా తినొచ్చండి. లేదంటే వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని లడ్డూల్లాగా కూడా చేసుకుని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ కావాలి అనుకుంటే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఇలా మనం ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఇంగ్రీడియంట్స్ కూడా 2 కదా, పప్పు బెల్లం వేసుకున్నాం కదా, అంతకంటే ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి యూజ్ చేయలేదు కదా. చాలా సింపుల్గా టేస్టీగా స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి.
మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇలా మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని లడ్డూలాగా కూడా రెడీ చేసి మన ఫ్యామిలీకి పెట్టొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.